చిత్రాల గ్రామంలో జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతానికై కాకినాడ సిటీ అధ్యక్షులు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అన్నారు. కాకినాడ కుళాయి చెరువు పార్క్ వద్ద గల కళాక్షేత్రంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తోట సుధీర్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జయకేతనం సభను విజయవంతం చేసేందుకు కాకినాడ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. భావి తరాలకు నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ అందించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, దానికి అనుగుణంగా కాకినాడ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారని కొనియాడారు. తోట సుధీర్ మాట్లాడుతూ ఏదో మార్పు తేవాలన్న తపనతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎంతో బాధ్యతగా పదవులు నిర్వర్తించడం జరుగుతుందన్నారు. ఆయన ఆశలకు అనుగుణంగా తామంతా పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, మొత్తా శశిధర్, సంగిశెట్టి అశోక్, నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ ని కూడా ఇలా చూసి అందులో మీ జాతకం చూసుకుంటున్నారేమో అనుకుంటున్నాను, కానీ అది సూపర్గా ఉంది కదా, మళ్ళీ ఎందుకు చూసుకుంటున్నారు అనుకుంటున్నాను. కానీ ఆ షేడ్లో లైట్ ఎంత, షాడోలో లైట్ పవర్ ఎంత, జనసైనికులు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడకుండా, షాడో కూడా పడకుండా తెచ్చిని అన్ని ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్క ప్రాసెస్ని కూడా ఇన్ డీటెయిల్గా పరిశీలిస్తూ, అవసరమైతే తెచ్చిని కూడా మార్చేస్తూ, సౌండ్ సిస్టమ్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, బయటకి రావాల్సిన పార్కింగ్ కానివ్వండి, అలాగే లోపలికి ఏమీ రాకుండా ఏ డెకరేషన్ ఉన్నా బయటే చేసుకోండి, అక్కడ ఏ కర్రలు వేరలు ఏమి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి, అలాగే ఫుడ్ ఫెసిలిటీస్ కానించి ఈజ్ రోమింగ్ అరౌండ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అండి. మన కాకినాడ జిల్లాలో మొత్తం తిరుగుతా, అన్నిటిని పరిశీలిస్తా చాలా చక్కగా అందరినీ డ్రైవ్ చేశారు. అలాగే ఇక్కడికి ఇదంతా ఆర్గనైజ్ చేస్తూ చక్కగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి దాన్ని మానిటరింగ్ చేస్తారన్న సుధీర్ గారికి, అలాగే ఇది ఇంత హైప్ రావటానికి, అలాగే మన ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చూస్తున్నందుకు, మిగతా పార్టీల దగ్గర నుంచి, మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు. ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చేస్తానికి మన ఏర్పాట్లు చూసి, మనం గెలిచిన తర్వాత మన అధినాయకుడు జరుపుకోయే మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం అంటే గెలిచిన తర్వాత, దీనికి మన పంతం నానాజీ గారు అసలు పడుకున్నారండి ఈ 6 రోజుల్లో, నిద్ర వచ్చింది అసలు నాకు తెలిసి పడుకోలేదండి. నానాజీ గారు, అలాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, నానాజీ గారు ఇక్కడ ఉన్నారు, తుమ్మల బాబు గారు జిల్లా అధ్యక్షులు అయితే లేదు సార్, అంటే ఇక్కడ కాకినాడలో ఉండేవారు. జిల్లా అధ్యక్షులు మొత్తం అంతా కూడా తుని చివరి గ్రామం దగ్గర నుంచి పత్తిపాడు చివరి గ్రామం వరకు, అలాగే అన్ని నియోజకవర్గాలకి వెళ్ళి మొత్తం అందరినీ ఆహ్వానించడం, అలాగే పోస్టర్లు మేము అందరం కలిసి పోస్టర్లు లాంచ్ చేయడం, ఇది ఒక పండగ వాతావరణంలో చేసుకుందామని చెప్పి అందరం కలిసికట్టుగా కష్టపడి, ఇది మనం చేసుకోవడమే కాకుండా మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా గౌరవించుకోవడానికి, ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు ఈ 10 సంవత్సరాల్లో ఇంకా 1-2 కాదు. మనం విజయం సాధించిన తర్వాత జయకేతనం పేరుతోటి ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో కర్త కర్మ క్రియ అన్ని తానే ఈ ఉత్సవాన్ని మహోత్సవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పెద్దలు నాదెండ్ల మనోహర్ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఆయన స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా దిశానిర్దేశం చేసి, తద్వారా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కార్యకలాపాలని క్షేత్రస్థాయిలో అత్యద్భుతంగా నిర్వహించుకునే విధంగా ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నానాజీ గారు స్థానిక శాసనసభ్యులు అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎంపీ గారు, వారు కూడా ఈ స్థానిక ఎంపీగా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా మొత్తంగా చూసుకుంటే ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ కూడా ఇది ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడిచేటువంటి వ్యక్తులుగా
ఆయన ఇచ్చినటువంటి ఆలోచనని కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ చేస్తున్న కృషి అడుగడుగునా కనపడతా ఉంది. ఈ రోజున గౌరవ మంత్రివర్యులు మన అందరికీ కూడా దైవ సమానులైనటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఈ సన్మాన కార్యక్రమాన్ని చేయటం చాలా అద్భుతమైంది. నేనంత గొప్పవాడిని కాదండి, సన్మానం తీసుకునేంతటి నేను పెద్ద పని ఏమీ చేయలేదు. నాకు ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది. ఆవిర్భావ సభకు మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఇక్కడ పిఠాపురం చిత్రాల గ్రామంలో మన ఆవిర్భావ సభ నిర్వహించబోతున్నారు. ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాం. మీరు ఆ బాధ్యతలు వహించండి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలని చెప్పి నాకు సారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సార్ అడుగుజాడల్లో ఆయన ప్రతి క్షణం ఆయన చెప్పిన విధంగా చేసుకుంటూ వచ్చారు తప్ప ఈ గొప్పతనం నాది కాదు. ఈ గొప్పతనం మన గౌరవ మంత్రివర్యులు వారు చెప్పినట్టే చేస్తాను తప్ప నేనేమి గొప్పగా పెద్దగా చేయలేదు. ఇంకా పోతే నానాజీ గారు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ సుధీర్ గారు ఈ విధంగా వెళ్ళండి అని చెప్పి ఈ విధంగా చేయండి అని చెప్తూ నాకు పక్కన చేదోడు వాదోడుగా ఉన్నారు. అదేవిధంగా మన ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నాకు సలహాలు ఇస్తూ ఈ విధంగా చేయండి అని ఆయన కూడా సూచనలు ఇచ్చారు. ఇంకా మనకి తొమ్మల బాబు గారు అదే ముమ్మడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా అభిమానుల సమక్షంలో కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పొల్లమ్మ చెరువుగట్టు వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి బైక్ ర్యాలీగా అమలాపురంలో స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టబోయే వైసీపీ పోరు కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ, పెన్మత్స చిట్టిరాసు, నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ రెడ్డి హేమసుందరి శివనారాయణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొన్నాడు సతీష్ అన్న గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. जोहार వైఎస్ఆర్, जोहार जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार जोहार, जोहार जोहार. కేంద్రం నుంచి ఏపీకి నిధులు రాకుండా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. జనసేన ఆవిర్భావ సభకు వందల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం లేదన్నారు. వైకాపా పోరాటం చేయలేకపోతోందని, చివరకు అసెంబ్లీకి కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉందన్నారు. 48 గంటల్లో
జనసేన ఆవిర్భావ సభకు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రశ్న. అసలు ఇది జనసేన సభ, తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు. బీహార్కి ప్రత్యేక నిధులు 2 లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు 10% ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణే మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని. ఒకవేళ నిధులు వస్తే ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి, ఈ ఎలక్షన్ల ముందు నేను మరల బయటకు వచ్చిన తర్వాత ఏది నిజం? చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా, కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా, ఎందుకు పోషించాలి? మిమ్మల్నే మింగినంత 9 నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది? మీదా కాదా? ఆలోచించండి. ఇప్పుడైనా మేల్కొండి. మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు 18 సీట్లు గెలిచి 2009లో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో, 2011లో కాంగ్రెస్లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నాం. మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిళ్లు బట్ట ఒక వరల్డ్ లీడర్ అయ్యుండి 95 నుంచి 2004 వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యుండి చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే 9 నెలల్లోనే చేరిపోయారు అంటే ఇంకా 2-3 సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి. ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి విలీనం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా? న్యాయం కొరకు కనీసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కొరకు మీరు కృషి చేయొద్దా, కష్టపడొద్దా? నేను పవన్ తమ్ముడిని ఓ ప్రశ్న అడుగుతున్నాను. నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నారు. మరి 1 కోటి మందికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నారు. మరి 3,000 అయ్యి 20 లక్షల ఉద్యోగాలు అయ్యి 1 కోటి మంది ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడివి కాదా? కుటుంబంలో ఉన్న 3 అయితే 45,000, 6 అయితే 90,000 ఇస్తానని మాట ఇచ్చారు. తల్లికి వందనం అని. ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు. మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ని నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు కనుక మరి పవన్ కళ్యాణ్నే మీరు నిలదీయండి. స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు, ప్రత్యేక హోదా తీసుకురా, బీహార్కి ఇచ్చినట్టే 2 లక్షల కోట్ల నిధులై మనం ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చుదాం, రైతు బంధు ఇద్దాం, రైతులకు రుణమాఫీ చేద్దాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, పెన్షన్లు ఇద్దాం. ఒక్క మాటైనా మీరు నెరవేర్చుకుంటూ ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని తక్షణమే మేల్కొండి. రాష్ట్రం కొరకు, దేశం కొరకు నాతో చేతులు కలపండి. అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో అధికారికంగా కవయిత్రి మొల్లమాంబ 518వ జయంతి వేడుకలు. బోట్ క్లబ్ వద్ద గల మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ విజయవంతం చేసేందుకు కాకినాడ రూరల్ నుంచి సన్నద్ధం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లనున్న జన సైనికులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకున్నది జనసేన అధినేత పవన్ కళ్యాణే. రాజమహేంద్రవరంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వింటర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.